రవికిరణ్ గారు నమస్తే. నమస్కారం అండి. రవికిరణ్ గారు, ఏంటి షెడ్యూల్ ఎలా అనిపించింది? ఇంత లాంగ్ షెడ్యూల్ ఇవ్వడం వెనుక పొలిటికల్ మోటివ్స్ ఉన్నాయి, అలాంటి కొన్ని మాటలు వినిపిస్తున్నాయి అప్పుడే. వైఎన్ఆర్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి టీవీ విషయాలకు శుభ సాయంత్రం అండి. నమస్తే సార్. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేవాలయమైన భారతదేశంలో ఈ యొక్క పండుగ, ప్రజాస్వామ్య పండుగ రేపు 20వ తారీఖు మొదలు కాబోతుంది. ప్రజలందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. ఓకే, డిఫరెంట్ పేజెస్ లో 7 పేజెస్ లో చేస్తున్నా అన్నారు. ఓకే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చేసరికి అయితే 4వ పేజ్ లో మే 13వ తారీఖు పోలింగ్ అన్నారు. యాక్చువల్ గా 2019లో మనది ఏప్రిల్ 11వ తారీఖు పోలింగ్ అయింది. అంటే అలా చూసుకుంటే 1 మంత్ పై చిలుకు లాగేసింది, 2 రోజులు ఎక్స్ట్రా అయింది. అవును, నేను 2019లో కంటెస్ట్ చేసిన క్యాండిడేట్ గా బీజేపీ కంటెస్ట్ చేశాను. సో మాకు చక్కగా 21 రోజుల్లో 22 రోజుల్లో మాకు ఎలక్షన్ క్యాంపెయిన్ చేసాం. ఏప్రిల్ 11 తారీఖు అయిపోయింది. ఇప్పుడు 40 అంతకన్నా ఇంకో 30 రోజులు, అంటే 50 రోజుల టైము అభ్యర్థులు తిరగాలి. ఎంత ఖర్చు అవుతుంది, ఎంత డబ్బు అవుతుంది అంటే స్వయంగా తిరిగి క్యాండిడేట్ గా మాకైనా ఖర్చు మాకు తెలుసు కాబట్టి ఇప్పుడు 50-60 రోజులు అప్పుడు ఆ క్యాండిడేట్ అనౌన్స్మెంట్ అయిపోయింది కాబట్టి ఆ క్యాండిడేట్ మీద పడిపోతారు అందరూ. అందరికి పాపం ఖర్చు పెరిగిపోతుంది. సో ఐ పిటీ దెమ్. అయితే రెండో విషయం, ఎన్ని ఫేజెస్ గా ఎందుకు చేసిందంటే దానికి గౌరవ్ రాజీవ్ కుమార్ గారే సమాధానం చెప్పారు. ఇలాంటి పత్రికలు ఒకటి అడిగి క్లియర్ చేశాను. దానికి సుదీర్ఘంగా నేను సమాధానం చెప్పాను. దానికి చేయవలసిన కారణం ఏంటి, రకరకాల దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు, వాతావరణాలు ఇవన్నీ దృష్టిలో పెట్టి కొన్ని కొండల్లో ఉన్నాయి, లోయల్లో ఉన్నాయి, అలాగే సెన్సిటివ్ ప్రాంతాలు ఉన్నాయి, అలాగే క్రిటికల్ ప్రాంతాలు ఉన్నాయి. కొన్ని ఏరియాలో ధనబలం ఎక్కువ, కొన్ని ఏరియాలో మజిల్ పవర్ ఎక్కువ. ఎన్ని దృష్టిలో పెట్టుకుని మెటీరియల్ అంతా మూవ్ చేయాలి, ఒక చోట చూపుకోలేదు. మీరు ఇంకోటి ఆలోచించండి, సెక్యూరిటీ పర్సనల్స్ ఎంత ఇదిగా మూవ్ అవ్వాలి, ఒకరి నుంచి ఒక ప్రాంతానికి మూవ్ అవుతా ఉండాలి. దీనికి అయ్యి వాళ్ళకి శ్రమ మీరు దృష్టిలో కూడా పెట్టుకోవాలి. సో ఇవన్నీ రకరకాల కారణాలు దృష్టిలో పెట్టుకుని దానిలో పాల్గొనేటువంటి సెక్యూరిటీ ఫోర్సెస్ యొక్క ఇబ్బందులు అన్ని దృష్టిలో పెట్టుకుని మీకు చేసాం. కానీ ఏ ఒక్కరికైనా కాదు, ఒకరి అడ్వాంటేజ్ అయితే అందరికీ అడ్వాంటేజ్ అవుతుంది, ఒకరి డిసడ్వాంటేజ్ అందరికీ డిసడ్వాంటేజ్ అవుతుంది. ఏ ఒక్కరికైనా కాదు. రాజీవ్ కుమార్ గారి సమాధానం చెప్పారు. కాదు ఇది నాకు గుర్తున్నంత వరకు, బహుశా నన్ను పెంటపాటి పుల్లారావు గారు కరెక్ట్ చేయాలి, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ అనుకుంటా, వెస్ట్ బెంగాల్ యూపీ 6-7 పేజెస్ లో ఎలక్షన్ పెట్టారు, ఓన్లీ స్టేట్ అసెంబ్లీ. వెస్ట్ బెంగాల్. సో 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 అప్పుడు కూడా సెక్యూరిటీలో ఇంకేదో రీజనా, ఆ ఒక స్టేట్కి పెట్టడానికి కూడా 7 పేజీలు తీసుకున్నారంటే అప్పుడు కూడా పొలిటికల్ మోటో లాంటి ఒక చర్చ జరిగింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా పెట్టడానికి ఇంత లాంగ్, ఇంత టెన్యూర్, ఇంత దాదాపు 2 నెలల పాటు మీరే ఇంతకుముందు చెప్తున్నారు క్యాండిడేట్గా ఎన్ని కష్టాలు ఉంటాయో, ఎంత ఇబ్బందులు ఉంటాయో తెలుసు అని. సో వాళ్ళందరికీ, మిగతా పార్టీలకి, అభ్యర్థులకి అందరికీ బర్డెన్ కదా. అంటే నేను చెప్పింది మన రాష్ట్రానికి స్పెసిఫిక్ గా అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి, జనరల్ గా ఓవరాల్ గా ఇండియా లెవెల్లో 7 ఫేసెస్ పెట్టాలి అనేది పెడితే బాగుంటుందని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి నిర్ణయం. గత 2019లో కూడా అలాగే చేయడం జరిగింది. సో నేనైతే పెద్దగా తప్పట్టేదే లేదు. ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన సంస్థ, వారి యొక్క నిర్ణయాలు, వారి యొక్క విచక్షణే. నేను తప్పట్టకైతే సిద్ధంగా లేను. దాని ప్రకారం ఒక చక్కటి ఎన్నికలు నిర్వహిస్తారని ఆశిస్తున్నాను. ప్రజలందరూ పాల్గొంటారని, 97 కోట్ల మంది ప్రజలందరూ పాల్గొని దీనికి జయప్రదం చేస్తారని చెప్పి నేనైతే భావిస్తాను. రైట్.